హాయ్ ఫ్రెండ్స్, నీరజ్ ఆర్గానిక్ గార్డెన్ కడప. ఇవాళ చిన్న హార్వెస్ట్తో పాటు ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అండి. ఇన్ఫర్మేషన్ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే హార్వెస్ట్ లెక్క మొదలైపోదాం. ఏమేమి హార్వెస్ట్ ఉన్నాయి ఏమి చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే బెండకాయలు అండి. చూడండి, మన తోటలో మళ్ళీ బెండ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇందులో 6 వెరైటీస్ ఆఫ్ బెండ ఉందండి. మీకు గివ్ అవేలో ఇచ్చిన సీడ్సే అండి ఇవి. మళ్ళీ గివ్ అవే అని చెప్తున్నాను కదా, ఆల్రెడీ ఇద్దరికి పంపించానండి సీడ్స్. నేను వేరే వాళ్ళకి పంపించాను, వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, నాకు బాగా జర్మినేషన్ అయ్యాయి అని చెప్పారు. మీరు కూడా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలి అంటే ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి, ప్లస్ లైక్ చేసి ఉండాలి, మంచి కామెంట్స్ పెట్టి ఉండాలి, నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం బెండ హార్వెస్ట్ చూడండి. అసలు ఎంత బాగా వచ్చాయో, ఎంత క్యూట్గా ఉన్నాయో కదండి. సిజర్తో కూడా పని లేకోకుండా వచ్చాయి. మా చిన్నోడు అయితే బెండ కానీ, మట్టికాయ కానీ, దొండ కానీ భలే తినేస్తాడండి. తనకి భలే ఇష్టం అండి. ఇది వచ్చేసింది, ఇది రావట్లేదు, మరి వచ్చేసిందండి. ఇది కూడా కోసేద్దాము. ఫస్ట్ హార్వెస్ట్ అండి బెండ ఇది. ఇవాళ మీ ఇంట్లో ఏ వెజిటేబుల్తో కూర చేశారో చెప్పండి నాకు కూడా. మేమైతే ఈరోజు ఈ బెండతో పులుసు చేస్తాను. బెండ మట్టికాయ పులుసు చేస్తాను. మీరు ఇవాళ ఏ కర్రీస్ వండుకున్నారు, ఈ సండే మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు చెప్పండి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. నా సబ్స్క్రైబర్లు అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఓకేనా అండి? ఇప్పుడు మళ్ళీ హార్వెస్ట్లోకి వెళ్ళిపోదాం పదండి. చూడండి, మట్టికాయ, గోరు చిక్కుడు అంటారు, ఒక సైడు మట్టికాయ అంటారు. ఇది మా ఇంటి ఫేవరెట్ అయిపోయిందండి. మా హస్బెండ్కి అయితే మరీ నచ్చేసింది. ఇది ఎంత బాగున్నాయో కదండి. చూడండి అసలు ఎంత లేతగా, ఎంత క్యూట్గా, ఎంత భలే ఉన్నాయండి. నేను కూడా ఇలా అంటే అలా వచ్చేస్తున్నాయి. కూర కూడా అండి, మనం ఇలా వేసేస్తే అలా చిటికలో అయిపోతుంది తెలుసా. ఎంత బాగుంటుందో టేస్ట్ కూడా. మనం న్యాచురల్గా పండించింది కదండి, ఆర్గానిక్గా, ఏ కెమికల్ లేకోకుండా మనం పండిస్తున్నాం. మనం కష్టం వృధా అవ్వదు ఎప్పుడైనా. మట్టికాయలు చూడండి ఎంత బాగా వచ్చేస్తున్నాయో. ప్రతి చెట్టుకి మనం ఏదో ఒక ఫర్టిలైజింగ్ అనేది ఇస్తూ ఉండాలండి. ఇస్తూ ఉంటే మనం ప్రతిసారి బోలెడన్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు. మా ఇంటికి ఇవి మొత్తము ఇక్కడ 6 అక్కడ 6 మొత్తం 12 ప్లాంట్స్ పెట్టుకున్నాను నేను. మాకైతే సరిపోతాయి. నెక్స్ట్ హార్వెస్ట్కి ఇంకా చాలా బాగా మంచిగా గ్రో చేయాలని అనుకుంటున్నాను. ఏదైనా మనము ఫస్ట్ సాధిస్తేనే అండి, మనం ట్రై చేసి సాధిస్తే ఆ సక్సెస్లో ఎంత హ్యాపీనెస్గా ఉంటుందో సేమ్ అండి. మనం ఆర్గానిక్ వెజిటేబుల్స్ పండించుకొని తినడం వల్ల కూడా అంతే హ్యాపీనెస్. హెల్త్ ఎలా ఉంటుందో ఏమో తెలియదు, కానీ హ్యాపీనెస్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుందండి. మనం అవి పండించేటప్పుడు ఆ ఫ్లవర్స్ కానీ, ఆ వెజిటేబుల్స్ కానీ వస్తున్నప్పుడు, అవి కాయ కింద చిన్నగా బాగా పెద్దగా కాయలాగా మారుతున్నప్పుడు ఆ ఫీల్ వస్తుందండి. ఆ హ్యాపీనెస్ సూపర్ ఉంటుంది అసలండి. మనం గ్రో చేసుకొని, మనం పండించి గ్రో చేసుకొని, మనం హార్వెస్ట్ చేసి వండుకొని తినడం వల్ల చాలా హ్యాపీనెస్ ఉంటుంది. ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే, ఆకులు చూసారా మట్టికాయకి ఎలా ఉంటుందో, అన్నీ అలా ముడుచుకొని ఉంటుంది. ఇలా ముడుచుకొని ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని ఆకుముడత అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమూవ్ చేయాలి. లేదు మనకు వీలు అవ్వలేదు అంటే నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలండి. ఎక్కువ వస్తే కనుక ఖచ్చితంగా రిమూవ్ చేయాల్సిందే. ఏ చెట్టుకి ఏ పెస్ట్ వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిమూవ్ చేయాలి. కొంచెమే ఉన్నప్పుడు చూసుకుంటే ఏదో ఒకటి నీమ్ ఆయిల్ కానీ, ఇంగువ ద్రావణం కానీ అలా మార్చి స్ప్రే చేసుకోవడం వల్ల మనకు పెస్ట్ అటాక్ అవ్వకుండా ఉంటుంది. అలానే మన చెట్లు కూడా బాగా ఎదుగుతాయి. చూసారా, ఇంకొక సైడ్ వచ్చేసాను, కోస్తున్నాను. ఇప్పుడిప్పుడే అండి అన్ని వెజిటేబుల్స్ మొదలవుతూ ఉన్నాయి మనకు టెర్రస్ మీద. ఇక్కడి నుంచి రెగ్యులర్గా మనకు హార్వెస్ట్ వీడియోస్ అని వస్తాయి. మీరు మిస్ అవ్వకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్?
బాగా వస్తున్నాయి గోరుచిక్కుడు. చాలా బాగా టేస్ట్ అయితే నచ్చింది ఇంట్లో వాళ్ళకి. నేను ఇది ఒక డిఫరెంట్ తాలింపులాగా చేసుకుంటానండి. మిక్సీకేసేసి ఇవి మట్టికాయలు, చెనిక్కాయ పప్పులు అందుకు చేస్తాను. చాలా బాగా ఉంటుంది వేపుడు అనేది. మీకు ఎవరికన్నా కావాలి అంటే నాకు కింద డిస్క్రిప్షన్లో నాకు అడగండి, నేను పెడతాను నెక్స్ట్ టైం ఆ రెసిపీ చేసి. అలానే మీకు ఈ మట్టికాయతో ఇంకా ఏమన్నా కొత్తగా రెసిపీస్ తెలిసినా ప్లీజ్ నాకు కామెంట్లో తెలియచేయండి. నేను కూడా మా పిల్లలకి మీరు కామెంట్లో పెట్టిన రెసిపీస్ ట్రై చేసి వాళ్ళకి టేస్ట్ చేపిస్తాను. గోరుచిక్కుడు చాలా బాగా వచ్చేసాయి. అలానే గ్రీన్ లాంగ్ బీన్స్ దగ్గరికి వెళ్దాం. చూడండి గ్రీన్ లాంగ్ బీన్స్ ఎంత బాగా వచ్చాయో. రీసెంట్గా హార్వెస్ట్ కూడా చేసాము. ఆ వీడియో మిస్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. వీడియోని క్లిక్ చేస్తే వీడియోలోకి వెళ్ళిపోతారు. ఆ లింక్ క్లిక్ చేస్తే బాగా వస్తున్నాయండి. గ్రీన్ లాంగ్ బీన్స్, రెడ్ లాంగ్ బీన్స్ చాలా బాగా వస్తున్నాయి. అప్పటికప్పుడు అలా కోసుకోవడం, అలా వండడం అన్నమాట. మేము దీంతో తాలింపు చాలా రెసిపీస్ ట్రై చేశాను, చాలా బాగా ఉన్నాయి. ఇప్పుడు రెడ్ లాంగ్ బీన్స్ చూడండి ఎన్ని వచ్చేసాయో అసలు. ఇప్పుడు మీరు చూసింది ఒక వంతే అండి, ఇంకా ఇంకొక వంతు నేను ఇంతకు మించి నేను హార్వెస్ట్ చేసేసాను. చూపించలేకపోయాను వీడియోని దాన్ని. అదొక్కటే కోయడం వల్ల ఆకుకూర పింక్ కలర్ తోట కూడా మీ అందరికీ సీడ్ ఇవ్వాలని చెప్పి గివ్వేల రూపంలో వదిలేశాను. ఇంకా రాలేదన్నమాట. చాలాసార్లు మీకు చూపించకుండా కూడా కోసేసాను. ఇప్పుడైతే గ్రీన్ లాంగ్ బీన్స్ 2 వచ్చేసాయండి. చాలా బాగా వస్తున్నాయి. అవి కూడా చాలా పెద్ద పాట్లోనే పెట్టాను నేనైతే. 2 ఒక 4-5 పెడితే మరి ఎందుకో ఒక్కటే వచ్చేసింది తీగ. ఒక చెట్టే బతికింది. మిగతా సీడ్స్ ఏవి జర్మినేషన్ అవ్వలేదు. సరే అని మళ్ళీ 2 సార్లు పెట్టాను, రానివ్వట్లేదండి మరి ఎందుకో. అది పక్కన ఈసారి ఏదన్నా మార్చి గ్లాస్లో నారు పోసి పెట్టాలి, ట్రై చేయాలి. ఇప్పుడు రెడ్ లాంగ్ బీన్స్కి వస్తున్నాం. ఇవి చాలా బాగా వచ్చేసాయి. ఇలా మనము గార్డెన్ అన్నాక ప్రతిరోజు హార్వెస్ట్ ఏదో ఒకటి తీసుకుంటూ ఉండాలండి. అప్పుడే మన ఇంట్లో వాళ్ళకి కానీ మనకు కానీ ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. అలా రావాలి అంటే మనం ఒక చిన్న టిప్ ఫాలో అవ్వాలండి. ఇప్పుడు మనం ఇది ఫస్ట్ టైం ఫ్లవరింగ్ వస్తూనే లేదా ఒకసారి హార్వెస్ట్ చేసుకుంటూనే ఇంకొక చోట మనం నారు పోసుకోవడమో లేదా పాట్లో డైరెక్ట్ సీడ్ వేసుకోవడమో చేయాలి. అప్పుడు మనకు ఏ వెజిటేబుల్ అయినా రెగ్యులర్గా మనం హార్వెస్ట్ చేసుకోగలుగుతాం. ఈ గ్రీన్ లాంగ్ బీన్స్, రెడ్ లాంగ్ బీన్స్ అనేదానికి నాకు దేనికి పెస్ట్ అయితే రాలేదండి. చాలా బాగా ఎదుగుతుంది. ఎక్కువ ఫర్టిలైజింగ్స్ కూడా నేను ఏమీ ఇవ్వట్లేదు, కొంచెం బిజీగా ఉండబట్టి. ఇవి బాగా వచ్చేసాయి. రెడ్ లాంగ్ బీన్స్ బాగా కోసాం కదండి. ఇప్పుడైతే మనము ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అని చెప్పాను కదా, ఇదే అండి. స్ప్రైట్ బాటిల్ చూపించి ఏంటి సుప్రియ నువ్వు స్ప్రైట్ బాటిల్ చూపించి మంచి ఇన్ఫర్మేషన్ అంటున్నావు ఏంటి అని అనుకోవచ్చు. ఇది స్ప్రైట్ బాటిల్ అయితే కాదండి. బాటిల్ అయితే దాని లోపల ఉండేది అయితే స్ప్రైట్ కాదు, అది లిక్విడ్ అండి. అది ఏం లిక్విడ్ ఏమి మీకు ఎవరికన్నా తెలిసి ఉంటే గెస్ చేసి ఉంటే కామెంట్లో చేయండి. గెస్ చేయని వాళ్ళు నాతో పాటు వచ్చి చూసేయండి. పదండి వెళ్ళిపోదాం ఏంటి లిక్విడ్ అనేది. లేదండి, ఇది కిచెన్ కంపోస్ట్ బిన్ అండి. ఇది నేను చాలా బిన్స్ అయితే పెడతాను. కిచెన్ కంపోస్ట్ 4-5 బిన్స్ అబోనే ఉన్నాయి నాకు. కుండలో, ఇది వాటర్ క్యాన్స్లలో అలా డిఫరెంట్గా పెట్టి నేను ట్రై చేస్తూ ఉంటాను. ఇది కూరగాయ తొక్కులని రీసెంట్గా వేసాను. ఇంకా దానిపైన ఎండాకులు అవన్నీ వేయాలి. బాగా తయారైపోతుంది కిచెన్ కంపోస్ట్. నాకు కంపోస్ట్ తయారవుతూ దాని వచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్ యూసెస్ అండి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇది లిక్విడ్ కిచెన్ కంపోస్ట్ లిక్విడ్ అండి. మనం పైన వాటరింగ్ చేయడము, అలా అది లిక్విడ్ ద్రావణం లాగా ఎంత బాగా యూజ్ అయిందో చూడండి. ఎంత డార్క్ కలర్లో ఉందో. చాలా అలానే మంచిగా పనిచేస్తుందండి చెట్లకి. ఇది నేను చూపించే బాటిల్ 3 months నుంచి 6 months వరకు నేను కలెక్ట్ చేసిన బాటిల్. ఒక చిన్న బెల్లం ముక్క వేసేసి పెట్టుకుంటే దగ్గర మనకు 1 year వరకు మనం స్టోర్ చేసుకోగలుగుతామండి. నేను ఆ బాటిల్ 6 months నుంచి స్టోర్ యూస్ చేస్తాను, మళ్ళీ వేస్తూ ఉంటాను. అలా వాడుతూ అలా బాటిల్ స్టోర్ చేసి పెట్టాను. దీది ఏం బెనిఫిట్ ఏమి అంటే, మనకు ఏదైనా కానీ పూత రాకోకుండా ఉంటే అవి ఫ్రూట్ ప్లాంట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఫ్లవర్స్ కానీ బాగా ఫ్లవరింగ్ వస్తుందండి. వచ్చిన ఫ్లవరింగ్ నిలబడేదానికి కూడా ఇది బాగా యూస్ అవుతుంది. చాలా బాగా మంచిగా
పని చేస్తుందండి. నేనైతే ట్రై చేశాను, నాకు మంచి రిజల్ట్ అయితే వచ్చింది. మీరు కూడా ట్రై చేస్తారు, ఈ మంచి ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు, మీకు యూస్ఫుల్ అనుకుంటుందనేసి నేను తీశాను. ఇది కూడా నేను ఏ పురుగు రాలేదండి, ఇందాక చూపించాను కదా, అస్సలు ఏ పురుగు కానీ ఒక్క చీడపీడలు కానీ దానికి చుట్టూ చీమలు కానీ ఏం రాలేదండి. ఒక్క రవ్వ బెల్లం వేసేస్తే మనకేమంటే దాని లోపల ఉండే ఇవన్నీ జీవాలు అనేది యాక్టివ్గా ఉంటాయండి. అందుకనేసి మనం ప్రతి ఏ లిక్విడ్ ఫర్టిలైజర్ చేసుకున్నా బెల్లం అనేది వాడాలి. చాలా బాగా నాకు రిజల్ట్ అయితే వచ్చిందండి వంకాయల మీద. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. వంకాయలు బెండ బాగా రిజల్ట్ వచ్చింది. నేను నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా నేను ఎలా బాగా వచ్చాయి నాకు కాపు అనేది మీకు చూపిస్తాను. మీరు మిస్ అవ్వద్దండి ప్రతి వీడియో. ప్లీజ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇంకా మీకు ఏమన్నా వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ నా కామెంట్లో తెలియచేస్తే నేను అలాంటి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తానండి. ఇలానే ఇప్పుడు నేను చూపించేవి ఏంటి అనుకోవచ్చు, స్నేక్ ప్లాంటు, క్లాటర్స్ పిల్లర్స్, చిలకడ దుంప. ఇంకొకటి మనము పింక్ కోసాం కదండి, ఇది ఇంకొకటి రెగ్యులర్గా నార్మల్గా మనకు దొరికే చిలకడ దుంప. అవన్నీ వేరే బ్రదర్ ఇచ్చాడు నాకు. ఇది ఫ్రెండ్షిప్ డే జరిగింది కదండి, అప్పుడు తెచ్చి ఇచ్చాడు తను గిఫ్ట్గా. చూడండి ప్రతిదీ ఎలా బాగా పూత కాత మీద ఉన్నాయో. ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ నేను వీక్లీ వన్స్ స్ప్రే చేస్తాను, సాయిల్ అప్లికేషన్ ఇస్తానండి. సాయిల్ అప్లికేషన్ ఇచ్చేటప్పుడు మనం లిక్విడ్ ఫర్టిలైజర్ ఏ సాయిల్ అప్లికేషన్ ఇస్తున్నా వాటరింగ్ మాయిశ్చర్గా ఉండి మనం ఇస్తే కనుక బాగుంటుంది. ఇది కూడా తనే ఇచ్చాడండి, అఖిల్ అండి తన పేరు. థ్యాంక్ యూ అఖిల్, నాకు ఇవి అడగగానే ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. తను పిల్లల కోసం తెచ్చిచ్చాడనమాట. అది టచ్ చేస్తే ఆకులు ముడుచుకుంటుంది చూసారా, దీని పేరు టచ్ మీ నాట్ అంటారండి ఈ ప్లాంట్ నేము. నాకు చాలా బాగా అనిపించింది, కాసేపు ఆడుకున్నాను దాంతో. మా వాడు వీడియో తీస్తూ తను కూడా ఆడుకున్నాడు, నా పెద్ద కొడుకు నీరజ్. ఇవి కూడా నాటి పెట్టాను ఇంట్లో అటు ఇటు తాపలల్లో, లేదా అట్లా ఇంట్లోకి ఎంట్రన్స్ అయ్యేటప్పుడు అలా ఇలా పెడదామనేసి పిల్లలతో నాటిచ్చానండి 2. వాళ్ళనే నాటిచ్చి వాళ్ళనే కేర్ చేయమని చెప్పాను, చాలా బాగా చేస్తున్నారు. ఈరోజు మనం ఏమేం హార్వెస్ట్ చేసాము ఏంటి అంటే చూద్దాము. మెయిన్ థింగ్ నేను ఎందుకు నాటిచ్చాను అంటే పిల్లలు సెల్లుకు టీవీకి ఎక్కువ అటాక్ అవ్వకుండా వాటి గురించి కేర్ తీసుకుంటారు అనేసి చేశాను. పిల్లల బెడ్రూమ్లో కూడా చాలా ప్లాంట్స్ పెట్టాను, అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. గ్రీన్ లాంగ్ బీన్స్, రెడ్ లాంగ్ బీన్స్, బెండ, మట్టికాయ కోసానండి. ఈ చిన్న హార్వెస్ట్తో పాటు ఈ ఇన్ఫర్మేషన్ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్. మన ఛానల్లో డ్యాన్సులు, ఫన్నీ వీడియోస్ కూడా చాలా ఉన్నాయండి, అన్నీ ఒకసారి చూడండి. చూసి మీకు కంటెంట్ అనిపించిందంటే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే అలానే ఏ రోజు నోటిఫికేషన్ ఆ రోజు మీ దాకా వస్తాయండి. నేను పెట్టిన వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు.